హాయ్, వెల్కమ్ బ్యాక్ ఆర్ఆర్ వ్లాగ్స్. ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఎంతో హెల్దీ అయిన గోరు చిక్కుళ్ళు తాలింపు అయితే చేస్తున్నానండి. ముందుగా లేతగా ఉన్న గోరు చిక్కుళ్ళు అయితే తీసుకోవాలి. మనం ఇలా ఒలుచుకొని శుభ్రంగా వాష్ చేసుకోవాలండి. వాష్ చేసుకున్న వాటిని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని కొంచెం సాల్ట్ యాడ్ చేసి మనము ఉడికించుకోవాలి. ఇవి హెల్త్కి చాలా మంచిదండి. ఈ గోరు చిక్కుళ్ళల్లో కొంచెం పీచు పదార్థం ఎక్కువ ఉంటుంది కాబట్టి మన ఆరోగ్యానికి కూడా చాలా హెల్తీ. ఇప్పుడు ఉడికించుకున్న వాటిని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని పోపు దినుసులు అయితే యాడ్ చేసుకోవాలి. ఇందులో సన్నగా కట్ చేసిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి యాడ్ చేసుకొని అవి బాగా వేగిన తర్వాత కొంచెం కరివేపాకు, కొంచెం చిటికెడంత పసుపు యాడ్ చేసుకొని మనం ముందుగా ఉడికించుకున్న గోరు చిక్కుళ్ళను అయితే ఇందులో యాడ్ చేసుకొని ఒక 2 నిమిషాలు మగ్గించుకున్న తర్వాత మనము కొంచెం కారపొడిని యాడ్ చేసుకోవాలి. ఇది పుట్నాల పొడి అండి. యాడ్ చేసుకున్న తర్వాత మనం ఒక 5 నిమిషాలు మగ్గించుకున్న తర్వాత మనకి లాస్ట్గా కొత్తిమీర అయితే యాడ్ చేసుకోవాలి. చూడండి, ఈ తాలింపు అనేది చాలా బాగుంటుంది. ఇందులోకి కాంబినేషన్గా వచ్చేసి నేను తోటకూర పప్పు అయితే చేస్తున్నానండి. 2 హెల్దీ పదార్థాలే చేస్తాను ఇవాళ. ఇదిగోండి, ముందుగా కందిపప్పు, టమాటాలు, ఆనియన్స్ కట్ చేసుకున్న వాటిలో తోటకూర అనేది మనం యాడ్ చేసుకోవాలి. విజిల్ రానిచ్చుకున్న తర్వాత ఇప్పుడైతే పోపు దినుసులు పోపు అయితే పెట్టేశానండి. సింపుల్గా చూపిస్తున్నాను, ఇంతకుముందు చూపించాను ఈ పప్పు అనేది, అందుకే ఇవాళ సింపుల్గా అయితే చేశానండి. ఈ వ్లాగ్ మీకు నచ్చినట్టయితే ఆర్ఆర్ వ్లాగ్ 28 ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి కమెంట్ చేయండి. పప్పు కాంబినేషన్ వచ్చేసి గోరు చిక్కుళ్ళు తాలింపు అయితే సూపర్ కాంబినేషన్ అండి.